హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే మరొక కొత్త రెసిపీ తోటి మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అదేంటో చూసేద్దామా. ముందుగా అయితే తాలింపు గింజలు వేసుకొని ఆయిల్ యాడ్ చేసుకున్నాను, కరివేపాకు వేసేసుకొని పోపు గింజలతో పాటు 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకొని కొంచెంగా ఫ్రై చేస్తున్నాను. మరి డీప్ ఫ్రై కాకుండా, మరి లో ఫ్రై కాకుండా. సో ఇలా వేయించుకున్న తర్వాత అయితే ముందుగా అయితే అసలు ఏ కర్రీ చేస్తున్నానా అన్నట్టు డౌట్ వస్తుంది కదా మీకు. సరే ఆ కర్రీ ఏంటో చెప్పేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. మనకి సన్న వంకాయలు అనేవి దొరుకుతాయి కదా ఫ్రెండ్స్. వంకాయల్లో చాలా రకాలు ఉన్నాయి. తెల్ల వంకాయలు, సన్న వంకాయలు, ఇంకొకటి బ్రింజాలు మనం మసాలా వేసుకునేవి. ఇవి అయితే సన్న వంకాయల రెసిపీ అన్నమాట. చాలా టేస్టీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ సన్న వంకాయలతోటి. సన్న వంకాయలు అయితే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను. దాంట్లోనే గ్రీన్ చిల్లీస్, ఒక 2 టమాటాస్ కూడా యాడ్ చేసుకున్నాను. మగ్గిపోతాయి కాబట్టి సన్న వంకాయలు అనేవి. వాటర్ కూడా మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా కలబెట్టుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం సన్న వంకాయలు ఏంటంటే ఎక్కువగా మిక్స్ చేస్తూ ఉంటే మనము ఆ బద్ద అనేది ఏంటంటే మెత్తగా అయిపోయి కట్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, నేనైతే జాగ్రత్తగా కలబెడుతూ ఉన్నాను. ఇవన్నీ వేసాను. గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసాను అనమాట. సో రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువ స్పైసీ కావాలంటే ఎక్స్ట్రాగా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నేను. ముందుగా అయితే సాల్ట్ అనేది యాడ్ చేయాలని ప్రతి ఒక్క రెసిపీలో మీకు చెప్పాను. కొంచెం రెడ్ చిల్లీ అయితే వేసుకున్నాను, ఎందుకంటే కొంచెం స్పైసీ కోసము. ఇప్పుడైతే పసుపు యాడ్ చేసుకున్నాను. ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. వేరే అల్లం వెల్లుల్లి పేస్ట్, కోప్రా పౌడర్ కానీ ఏవి కూడా ఈ రెసిపీకి అంతగా అవసరం ఉండవు. జస్ట్ ధనియా పొడి, సాల్ట్, కారము, పసుపు వేసేసి మెల్లగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం లోనే పెట్టుకోవాలి స్టవ్ అయితే. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేసామంటే అడుగంటిపోతుంది. దీనికి ఈ కర్రీకి ఏంటంటే ఆయిల్ ఎక్కువ పట్టదనమాట. అలానే ఆయిల్ మరీ తక్కువ వేయకూడదు, ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేసేస్తే ఆయిల్గా ఉంటుంది. మీడియంగా మనం క్వాంటిటీ ప్రకారం ఎంత 1/2 kg కానీ 1/4 kg కానీ తీసుకున్నట్టయితే దాని ప్రకారంగానే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, నేనైతే జాగ్రత్తగా మిక్స్ చేస్తూ ఉన్నాను. లేదంటే మాత్రం అసలు వంకాయ మెత్తగా అయిపోతే మాత్రం టేస్ట్ అనేది ఉండదు. ఇప్పుడైతే కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేశాను నేను. సో ఈ ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చేసేసుకునే రెసిపీ అనమాట ఇది. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. ఈజీగా 10 minutesలోనే మనకి ఇది కుక్ అయిపోతుంది సన్న వంకాయలు అనేవి. సో ఇదైతే మెయిన్గా ఎక్కువ పులిహోరలకైతే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ మేము. ఎప్పుడైనా సరే పులిహోర చేసినప్పుడు తప్పకుండా ఈ బ్రింజాల్ సన్న వంకాయల కర్రీ ప్లస్ పొటాటో కర్రీ కూడా ఉంటుంది కదా, బాయిల్ చేసి చేసుకునేది. ఈ 2 అయితే పులిహోరలోకి సూపర్ కాంబినేషను. సో జాగ్రత్తగా తిప్పుతూనే ఉన్నాను నేను. లోనే పెట్టాను ఫ్లేమ్. ఇలా పెట్టేసి చిన్నగా, కానీ టొమాటోస్ అయితే మెత్తబడాలి కాబట్టి కొంచెం టొమాటోస్ని అయితే సపరేట్గా నేను క్రష్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ గరిటతోటి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఎంతవరకు కలర్ఫుల్గా అయితే వచ్చేసిందో. సో వంకాయలను మాత్రం ఎక్కువగా చితకనేయకుండానే మనం మిక్స్ చేస్తూ ఉండాలి. మీరు కూడా ఒకసారి ఈ కర్రీని అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా వరకు అయితే అందరూ యూజ్ చేస్తారు దీన్ని. సో నా స్టైల్లో అయితే నేను ఎలా చేశాను అన్నది ఒకసారి చూడండి, ట్రై చేయండి. సింపుల్ అండ్ టేస్టీగా త్వరగా అయిపోయే రెసిపీ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మగ్గిపోతుంది, అలాగే మెత్తబడిపోయి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సింపుల్గా అయిపోయే రెసిపీ సన్న వంకాయలు అనేది. అసలు మెయిన్గా వంకాయలు, ఏ వంకాయలు అయినా కూడా ఆ కర్రీ చేస్తే దానికి వచ్చే టేస్టే డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఇదైతే ట్రై చేయండి. చూస్తున్నారు కదా, గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేశాను కాబట్టి ఇక ఎంత బాగా కలర్ఫుల్గా అయితే కనపడుతుందో. సో మరీ ఎక్కువ ఉడకనీయకుండా ఇలా కలబెట్టేసుకొని ఇలా చేసేసుకోవడమే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ట్రై